హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్. నేను మీ శ్రావణి. ఇవాళ అయితే నేను చిక్కుడుకాయలతో ఒక మంచి మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఇదైతే మాత్రం చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. అలానే ఇందులో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ కూడా చాలా మంచిది. కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళు ఇది తినడం వల్ల అయితే చాలా యూజెస్ అయితే ఉంటాయి. అలానే ఎందులోకి తిన్నా కూడా చాలా బాగుంటుంది. చపాతి కానీ, రైస్లో కానీ, రాగి సంగట్లో కానీ ఎందులోకి తిన్నా కూడా టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఇదైతే తప్పకుండా ట్రై చేయండి, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చిక్కుడుకాయలు తీసుకొని ఈ విధంగా అయితే వాష్ చేసేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే ఈ విధంగా ఒలిచిపెట్టుకోవాలి. అలానే మధ్యలో అయితే చెక్ చేసుకోవాలి. ఇందులో అయితే ఖచ్చితంగా అయితే పురుగులు అయితే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఈ విధంగా అయితే ఓపెన్ చేసుకొని చెక్ చేసుకొని ఈ విధంగా అయితే ఒలిచి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని మసాలా కోసం అయితే 2 నుంచి 3 స్పూన్ల దాకా పల్లీలు వేసుకోవాలి. ముందుగా అయితే పల్లీలని లైట్గా దోరగా అయితే వేయించుకోవాలి. పల్లీలు అనేవి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ దాకా ధనియాలు, అలానే 1/2 స్పూన్ జీలకర్ర, తర్వాత 1/2 స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి. ఈ విధంగా అన్నింటినీ వేసుకున్న తర్వాత మంటనైతే సిమ్లో పెట్టుకొని వీటిని కూడా మంచిగా దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేగిన తర్వాత ఇందులోనే 1 ఇంచు దాకా చెక్కను కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉంచుకొని ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి. కాసేపు చల్లారాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు మొత్తం ఇందులోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని అలానే ఇందులోకి 1 స్పూను కొబ్బరి పొడి లేదా కొబ్బరి ఉన్నా పర్లేదు, తర్వాత 1 స్పూన్ దాకా కారం, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండును కూడా వేసుకొని రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న తర్వాత ముందుగా అయితే మొత్తం ఒకసారి మిక్సీ పట్టేసుకోవాలి, వాటర్ ఏమీ యాడ్ చేయకుండా. ఈ విధంగా చేయడం వల్ల మొత్తం అన్నీ బాగా ఈవెన్గా అయితే గ్రైండ్ అయిపోతాయి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి. తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద కుక్కర్ అయితే పెట్టుకోవాలి. నేనైతే కుక్కర్లో చేస్తున్నాను, మీరైతే కడాయిలో చేసిన ఇదే ప్రాసెస్లో చేస్తే సరిపోతుంది. కుక్కర్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ వేసుకొని ఇందులోనే ఆవాలు, జీలకర్ర, అలానే కరివేపాకు కూడా వేసేసుకొని చిటపట్లాడనివ్వాలి. తర్వాత ఆనియన్స్ అనేవి ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసుకున్నాక చిల్లీ ఒక 2-3 ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాక ఆనియన్స్ని అయితే ఈ విధంగా అయితే మంచిగా కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక టొమాటోలు కూడా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత టొమాటో అనేది కాస్త మెత్తబడ్డేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అడుగంటేస్తుంది కాబట్టి మంటను సిమ్లో పెట్టుకొని పచ్చివాసన అంతా పోయేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయ్యాక ఇందులోనే కొద్దిగా సాల్ట్, అలానే పసుపు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మరో 2 నిమిషాల పాటు అయితే మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక మనం ఒలిచి పెట్టుకున్న చిక్కుడుకాయలు అయితే ఇందులోకి అయితే వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. ఇందులోనే ఒక 2-3 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఉడికించుకున్నామంటే ఇందులోని కాస్త పచ్చి స్మెల్ అనేది పోతుంది. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే ఈ విధంగా ఫ్రై అయ్యాక
మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలాను మొత్తం ఇందులోకి వేసేసుకొని చిక్కుడుకాయలకంతా మసాలా పట్టేలాగా మంటను సిమ్లోనే పెట్టుకొని ఈ విధంగా కలుపుతూ మధ్య మధ్యలో అయితే కాసేపు అయితే మసాలా అంతా ఫ్రై చేసేసుకోవాలి. ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్నాక తగినన్ని వాటర్ అయితే యాడ్ చేసుకొని మీ కన్సిస్టెన్సీని బట్టి, ఇక్కడ కుక్కర్లో చేస్తున్నాను కాబట్టి కాస్త చిక్కగా ఉంటేనే సరిపోతుంది. అదే గిన్నెలో అయితే కాస్త వాటర్ ఎక్కువగా వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత ఇందులోనే కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అయితే కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు అయితే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ విధంగా విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపేసి స్టీమ్ అంతా వెళ్ళిపోనివ్వాలి. స్టీమ్ అంతా వెళ్ళిపోయాక చూడండి ఓపెన్ చేసి కర్రీ అయితే ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదైతే మాత్రం టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. కర్రీ అనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది. చల్లారాక కాస్త చిక్కబడుతుంది. చూడండి ముక్కలు కూడా మంచిగా సాఫ్ట్గా అయితే కుక్ అయిపోయాయి. అలానే మరీ నుజ్జు నుజ్జుగా అయిపోయేంత వరకు ఉంచుకోకండి. 3 విజిల్స్ అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా అయితే. తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేసేసుకొని మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడి అన్నంలో కానీ, రాగి సంగట్లో కానీ, చపాతీలో కానీ ఎందులోకైనా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఓకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.